రైట్. పట్టాభి గారు, ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చక్రవర్తి గారు చెప్పిన దాంట్లో ఇందాక మనం ఐటీ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా నాట్ ఓన్లీ ఐటీ, అది ఏ సెక్టర్ ఇప్పుడు మీరు చెప్పిన నాలెడ్జ్ సిటీ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, ఫైనాన్స్ సిటీ కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, మీడియా సిటీ, టూరిజం అయితే ఇక అది స్కై ఈజ్ ద లిమిట్ ఎంప్లాయ్మెంట్కి కానీ లేకపోతే ఇంక ఇటువంటి వాటికి. సో ఇటువంటివన్నీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి. అయితే ఈ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అయితే ఆ ఏరియా అంత ఇదిగా డెవలప్ అవుతుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎంత టైంలో మనం ఒక బెంచ్ మార్క్ని చేరుకోగలము అనే అంచనాలు, గ్యారంటీ అని కాదు కానీ ఒక అంచనాలంటూ ఉన్నాయా ప్రభుత్వానికి? ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఇట్లా ఏమన్నా ఒక అంచనాలు ఉన్నాయా? వికే గారు, ఒకసారి మనం వీ షుడ్ రిమైండ్ అవర్ సెల్వ్స్ ద స్టోరీ ఆఫ్ దుబాయ్. దుబాయ్ నగరం ఒక 40 సంవత్సరాల క్రితం ఏంటి, ఇవాళ ఏంటి? ఒక ఎడారండి. దుబాయ్ ఒక ఎడారి. మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ అనే ఒక వ్యక్తి సింగిల్ హ్యాండెడ్గా ఆ ఎడారిలో ఒక మహానగరాన్ని సృష్టించాడు. ఏంటి దుబాయ్ యొక్క యూఎస్పీ? వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ రోడ్స్ కానివ్వండి, అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, యూ నేమ్ ఇట్, ఇట్ ఈజ్ ఆల్ వరల్డ్ క్లాస్. అందుకనే ఇవాళ దుబాయ్ ఒక ఎడారిలో కూడా ఒక మహానగరంగా ఉద్భవించింది. అనేక మంది ఇతర దేశాల నుంచి ఈ రోజున వచ్చి దుబాయ్లో ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు దుబాయ్తో పోల్చుకుంటే అమరావతికి ఇంకా చాలా ఎక్కువ రీసోర్సెస్ ఉన్నాయి. అబండెంట్ వాటర్, you have better climate than Dubai, you have various other things. మరి ఒక ఎడారిలోనే దుబాయ్ లాంటి నగరం ఇవాళ ఒక వరల్డ్ క్లాస్ సిటీగా అది అవతరించినప్పుడు వై నాట్ అమరావతి అండి? అమరావతికి ఇంక అంతకంటే బెటర్ ఇట్ ఈస్. దాని లొకేషన్ పరంగా చూసినా, ఏ రకంగా చూసినా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకనే ఖచ్చితంగా 25 years డౌన్ ద లైన్ మీరు అమరావతిని ఒక దుబాయ్ని తలదన్నేటటువంటి ఒక వరల్డ్ క్లాస్ సిటీగా మీరు చూడబోతున్నారు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. మీరు దుబాయ్లో ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఈ రోజున చూస్తూ ఉన్నారో దానికి 10 రెట్లు ఇంకా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అమరావతి సిటీలో చూడబోతూ ఉన్నారు. అండ్ అమరావతి ఈజ్ ఆల్సో ఏ సిటీ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్. అంటే గ్రీనరీ, అంటే ఈకో ఫ్రెండ్లీ, మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. మొన్న మీరు చూసారు సిఆర్డిఏ బిల్డింగ్ వర్క్స్ని ఆయన ప్రారంభించినప్పుడు అక్కడుండి ఆయన గట్టిగా చెప్తా ఉన్నారు, ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ బిల్డింగ్గా ఉండాలి, దీనిలో న్యాచురల్ లైట్ కానీ కూలింగ్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి, ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి అని ఆయన గట్టిగా చెప్తా ఉన్నారు. సో మంచి గ్రీన్ స్పేసెస్ ఉంటాయి అమరావతిలో, వాటర్ బాడీస్ ఉంటాయి. ఇట్ ఈస్ అ సిటీ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్. సో ఎప్పుడైతే ఆ దుబాయ్కి మించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తామో ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా వస్తాయి సార్. ఇప్పుడు నేను చెప్పా 9 ఉపనగరాలకి ల్యాండ్ బ్యాంక్స్ రెడీగా పెట్టాం. ఇప్పుడు ఎవరైనా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి సిటీలోకి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ముందుకు వస్తారు, వాళ్ళ వ్యాపారాలు ప్రారంభించాలని ముందుకు వస్తారు. అదేవిధంగా ఇవాళ బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఇవాళ గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనం చూసాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటా ఉన్నాం. ఇవాళ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇట్ ఈస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ద స్పీడ్ అట్ విచ్ ది గవర్నమెంట్ ఈస్